హలో అండి, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు ప్రవళిక అప్పం వ్లాగ్. ఎంతో రుచిగా ఉండే పాలకూర ఉల్లి కారం చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా పాలకూర ఉల్లి కారం చేసుకోండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇంకా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు ఫిదా అవ్వాల్సిందేనండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ పాలకూర ఉల్లికారం కోసం నేను చిన్నవి 4 కట్టల పాలకూర తీసుకున్నాను. వీటిని శుభ్రంగా చూసి ఇలా చాకుతో చిన్నగా తరుక్కోండి. ఇలా మొత్తం పాలకూరను తరిగాక ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా 3 సార్లు వాష్ చేసి ఇలా స్టెయినర్లో వేసి పెట్టుకోవాలండి. ఇలా స్టెయినర్లో వేసినట్టయితే ఎక్సెస్ వాటర్ అంతా కిందికి పోతాయి కాబట్టి అప్పుడు ఇలా పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు ఉల్లి కారానికి కావాల్సినవి 4 ఉల్లిపాయలు ఇలా సగానికి కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత ఫ్రెష్గా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు, ఇంకా నేను 3 స్పూన్ల కారం వేశాను. మీరు కారం ఎక్కువ తిన్నట్లయితే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ తిన్నట్లయితే తక్కువ వేసుకోండి. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి నేను చూపించే విధంగా ఈ కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఈ పాలకూర ఉల్లి కారంలో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. మీకు నచ్చితే కొంచెం తగ్గించుకోవచ్చు. ఆయిల్ కాస్త వేడెక్కాక ఇలా ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఇంకా మినపగుళ్ళు అండి. ఇలా వేసాక నేను 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసి గోలాక ఇప్పుడు ఇంగువ చిటికెడు ఇంగువ వేసి పోపు మొత్తం ఓసారి ఇలా కలుపుకోండి. మొత్తం కలిసాక ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లికారం ఉంది కదండి, ఇప్పుడు ఈ పోపులో వేసుకోండి. ఇలా ఆయిల్లో వేసాక ఉల్లికారాన్ని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోండి. కలిపినాక ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా ఉల్లి కారాన్ని అయితే ఉడికించుకోవాలండి. మెయిన్ ప్రాసెస్ ఇదే అండి. ఉల్లి కారాన్ని ఇలా మనం ఆయిల్లో ఎంతసేపు గోలనిస్తే అంత టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇలా ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. చూసారా, ఆయిల్ అయితే మొత్తం పైకి వచ్చేసిందండి. అంటే ఉల్లికారం మొత్తం ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరను ఇలా ఉల్లికారంలో వేసుకోండి. ఇలా వేసాక మొత్తం కలిసేలా పాలకూరను ఓసారి ఇలా కలుపుకోండి. చూసారా, కలుపుతూ ఉండగానే పాలకూర అయితే మగ్గిపోతుందండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి పాలకూరను కలుపుతూ ఉన్నట్లయితే పాలకూర మొత్తం వాటర్ వచ్చేస్తుందండి. ఇలా పాలకూరలో వాటర్ వచ్చాక ఒక 5 నిమిషాల పాటు ఇలా మూత పెట్టి కొంచెం ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడికించుకోండి. పాలకూర తొందరగా మగ్గిపోతుందండి. ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మగ్గాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం అండి. ఎంతో టేస్టీగా పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.